హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు లవ్ రియల్ ఎస్టేట్ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక మంచి ఈస్ట్ ఫేస్ హౌస్ని తీసుకోవడం జరుగుతుంది. స్క్వేర్ టైప్లో ఉన్న హౌస్ అనమాట. ఈ హౌస్కి 4 సైడ్ సెట్ బ్యాక్ అంటే 4 సైడ్ కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది అండ్ విత్ కబోర్డ్ ఫినిషింగ్తో అంటే కబోర్డ్ కంప్లీట్గా రెడీ చేసి మనకైతే ఈ హౌస్ ఇవ్వడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్దాం. హౌస్ వీడియోలో కంప్లీట్ హౌస్ డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి చెప్తున్నాను, మీరు లొకేషన్ మరీ అడగండి. అండ్ ఇది వచ్చేసి ఇది కంప్లీట్గా ఫర్నిష్ అనేది దసరా ఆఫర్ అనుకోండి. మంచి ఇల్లు ఒకటి మీ ముందు తీసుకోవడం. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హౌస్ ముందు మీరు చూస్తున్నారు కదా, ఇలా 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. సీసీ రోడ్ అయితే తార్ రోడ్ అయితే హౌస్ ముందు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే చూస్తున్నారు పార్కింగ్ ఏరియా, మంచి స్పేసియస్ పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఎలివేషన్లో కూడా టైల్స్ అయితే చాలా గుడ్ లుకింగ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి టైల్స్ వచ్చేసి మెయిన్ డోర్ నుంచి ఇక్కడ ఈ సందు వరకు అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారం మనకి మెట్ల కింద ఉండకుండా వాష్రూమ్ ఇలా అయితే సైడ్కి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ కాంపౌండ్ వాల్కి కూడా హౌస్ టచ్ కాకుండా అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట. అంటే 4 సైడ్ అయితే మనకి కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 1 సెకండ్ సిరీస్ WPC ఫోమ్ షీట్స్ ఇలా డిజైన్ చేయడం జరిగింది హౌస్ ముందర. అండ్ మీరు డోర్ చూడండి, చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది, టేక్ డోరు. అండ్ మనకి ఈ పెద్దగా అంటే సింహద్వారం లాగా పెట్టడం అయితే జరిగింది అనమాట. సో లేట్ చేయకుండా హౌస్లోకి వెళ్ళిపోదాం కంప్లీట్గా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. ఇదంతా స్పేసియస్ హాల్ అనమాట. సో టీవీ యూనిట్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. లైట్స్ కానీ ఎవ్రీథింగ్, ఈ థీమ్ కానీ. అండ్ ఇక్కడ చూడండి, సో ఇంతకుముందు చిన్న హౌసెస్లో మీకు చూపించాను 48 lakhs అలాంటి హౌసెస్లో వాల్ గ్రానైట్ అనమాట. సో హాల్లో ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. వాల్ గ్రానైట్తో పెయింటింగ్ వేయించడం. సో ఇది ఫీల్ ఎలా ఉంటుందని టచ్ చేస్తే సేమ్ మనకు స్టోన్ ఈ రాయిని గ్రానైట్ని టచ్ చేసిన ఫీల్ అయితే ఉంటుంది అనమాట. పిఓపి ఎవ్రీథింగ్ గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ నేను ఇక్కడ ఈ హౌస్లో ఒక చిన్న మెన్షన్ చేసింది ఏంటి అంటే, సో ఇక్కడ మీరు కబోర్డ్స్ చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ. సో ఎవరైతే ఈ కబోర్డ్స్ చేశారో నెక్స్ట్ మనం వర్క్ చేస్తాం కదా కబోర్డ్స్ ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుంటే, సో వాళ్ళు ఇక్కడ ఏదైతే కార్పెంటర్ చేశారో అతనే మనకి, నేను వాళ్ళ ద్వారానే కబోర్డ్స్ అయితే చేసి ఇస్తాను మీకు. చూడండి పెయింటింగ్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. హౌస్లో కూడా మీరు ఇలాంటి పెయింటింగ్ చేసుకో రెన్యువేషన్ అంటే కూడా పెయింటర్ కూడా ఇదే పెయింటర్తో మీకు పెయింటింగ్ అయితే వేయించి ఇస్తాను. అంటే కాంట్రాక్ట్ నేను తీసుకుంటారు, వర్కర్స్ ఆల్సో వీళ్ళైతే ఉంటారు. అదనమాట. ఓరియూ అంటే పిఓపి అవన్నీ చూపిస్తాను చూడండి. సో ఇదంతా పిఓపి, గుడ్ లుకింగ్ పిఓపి. అండ్ ఇది ఈస్ట్ డోరు, ఇది నార్త్ డోర్ అనమాట. ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో. చూడండి అటు సైడ్ సెట్ బ్యాక్ అయితే మీకు కనిపిస్తుంటుంది. సో గుడ్ లుకింగ్ టీవీ యూనిట్ అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్కి డైనింగ్ హాల్కి ఆర్చ్ అనమాట. పూజా రూమ్ కూడా సపరేట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ డ్రాస్ అయితే పెట్టి ఇవ్వడం జరిగింది పూజా రూమ్లో కూడా. అండ్ ముందుకు వచ్చేస్తే ప్రొఫైల్ లైటింగ్తో డివైడ్ చేయడం జరిగింది కిచెన్ని అండ్ డైనింగ్ హాల్ని. ఈ ప్రొఫైల్ లైట్ చూసినా ఇది చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది, అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇది. సో ఆర్చ్ చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఒక వాల్కి ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ఉంది పెయింటింగ్తో. అండ్ కిచెన్, ఇది డైనింగ్ హాల్లో కబోర్డ్స్ అనమాట. సో థింగ్స్ ఉంటాయి, డిన్నర్ సెట్స్, ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. స్పేస్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి స్పేసియస్ కిచెన్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, స్పేసియస్ కిచెన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు డ్రాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాగా. ఇవన్నీ కబోర్డ్స్కి ఇలా పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా కబోర్డ్స్ రెగ్యులర్ యూసేజ్ కోసం పోపు డబ్బాలు పెట్టడానికి అయితే ప్లేస్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్కి కూడా కబోర్డ్స్ వేయించడం అయితే జరిగింది. స్పేస్ అయితే బాగుంది. అండ్ వాస్తు ప్రకారం కిచెన్కి పూజ రూమ్ కూడా టచ్ అయ్యలేదు. ఇదంతా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది, మంచి డిజైన్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ నుంచి ఇలా చూస్తే హాల్ యొక్క ఓరియూ ఇలా ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళే ఏరియా అనమాట. ఇక్కడ మీరు కటన్ వేసాను అనుకోండి, బెడ్రూమ్స్ అనేది సపరేట్గా పోర్షన్ అయిపోతుంది, విజిబిలిటీ హాల్లోకి ఉండదు బెడ్రూమ్స్లో. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా చాలా గుడ్ లుకింగ్ది అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న మిర్రర్ అయితే వస్తుంది, చాలా బాగుంది, డీసెంట్గా అయితే ఉంది. బెడ్రూమ్ అనమాట, కిడ్స్ బెడ్రూమ్ అనుకోండి. ఒక బెడ్రూమ్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్లో వాళ్ళకి డిఫరెంట్ థీమ్ ఉంటుంది అనమాట. అండ్ పిఓపి ఆల్సో గుడ్ లుకింగ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ మీరు ఏదైతే చూసినారో డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట ఇది. ఎక్స్ట్రా స్టోరేజ్కి కూడా అలా కబోర్డ్స్ వేయించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇలా ముందుకు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి.
అండ్ వాష్రూమ్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఎక్స్ట్రా స్టోరేజ్కి కూడా కబోర్డ్స్ వేయించడం జరిగింది. గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. అండ్ మీరు చూసిన కబోర్డ్స్ ఇక్కడ చాలా డీసెంట్ కలర్ కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది, వైట్ గోల్డ్ థీమ్తో. అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ మిర్రర్. మీరు ఇప్పుడు చెప్పాను కదా 4 సైడ్ సెట్ బ్యాక్ అని, ఇటు సైడ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అనమాట. ఇందాక ఇంతకుముందు మీరు చూసినది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది, నార్త్ డోర్ సైడ్. అండ్ ఇది ఏదైతే ఉందో వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. హౌస్ కంప్లీట్గా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది. మంచి ఆర్కిటెక్చర్, బెడ్రూమ్స్ అనేటివి హాల్లో విజిబిలిటీ లేకుండా కూడా డిజైన్ చేశారు. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ సో ఇదంతా ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట, ఈ ఆర్చ్ వచ్చేసి. సో మీరు హౌస్ వీడియో చూసారనుకుంటాను కంప్లీట్గా. అండ్ ఫాస్ట్ చూపించేశాను. మెయిన్ థింగ్ ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ హౌస్లో చౌకట్లు ఉన్నాయి కదా, డోర్స్ ఏదైతే మెయిన్ డోర్ చౌకట్టు అండ్ బెడ్రూమ్లో కూడా చౌకట్లు ఉంటాయి కదా, అవన్నీ టేకు అనమాట. సో టేక్ చౌకట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ప్రతి చోట. పూజ నేను రిపీట్ చేసిన ఈ ఇంట్లో ఉన్న అన్ని చౌకట్లు ఈ బెడ్రూమ్ డోర్లు తప్ప, బెడ్రూమ్ డోర్లు నార్త్ ఫేస్ డోర్ తప్ప మెయిన్ డోరు ఈ చౌకట్లన్నీ టేకువి అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో కంప్లీట్గా కబోర్డ్స్ కూడా ఫినిష్ అయిపోయినాయి. కిచెన్, బెడ్రూమ్, డైనింగ్ హాల్, టీవీ యూనిట్, సో ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, ఈ ప్రొఫైల్ చాలా గుడ్ లుక్ ఉంటుందండి. ఒకవేళ మీరు పాత ఇండ్లు ఉంది మీది, ఒక 10 ఏళ్ళు అట్లా ఇండ్లు ఉంది, మీరు ఒకవేళ రెనోవేట్ చేయించుకోవాలి అంటే కొంచెం మాకు ఛాన్స్ ఇవ్వండి. సో ఇలా మేము డిజైన్ చేసి ఇస్తామన్నమాట. అంటే లైక్ ఈ ప్రొఫైల్ లైట్స్ అండ్ ఇలా టీవీ యూనిట్స్. సో బడ్జెట్లోనే, అంటే మరీ ఎక్కువ హై రేంజ్ కాకుండా మీరు ఏ బడ్జెట్లో అయితే చెప్తారో, సో మేము ఆ బడ్జెట్లో ఎంతవరకు చేసిస్తాం అనేది అయితే నేను చెప్తాను మీకు. సో రెనోవేషన్స్ కానీ పెయింటింగ్స్ కానీ. సో ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చూసారో, సో ఇక్కడ చేసిన వర్కర్సే మన దగ్గరకు వచ్చి చేస్తారనమాట. ఇంటీరియర్ కానీ పెయింటింగ్స్ కానీ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, హౌస్ విషయానికి వచ్చేసి 30-44 సైజులో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంటుంది. ఇంటి ముందు తార్ రోడ్ కూడా ఉంది, అంటే పెద్ద తార్ రోడ్ కాదు, రెగ్యులర్గా వెంచర్లో ఉన్న తార్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ 30-44 సైజులో మనకి 3 సెంట్స్లో ఉన్న హౌస్ వచ్చేసినాం సేల్కి. సో హౌస్ విషయానికి వచ్చేస్తే చెక్ పోస్ట్లో ఉన్న డీమార్ట్ నుంచి ఈ హౌస్ రావడానికి ఒక 10 to 5 minutes అయితే పడుతుంది బైక్ మీద. అండ్ పుల్లే కాలేజ్ కూడా చాలా దగ్గర. సో మంచి ఏరియాలో అయితే లొకేట్ అయింది. మీరు వచ్చి చూసి మీకు నచ్చిందంటే కొనండి. సో 2 houses అయితే అవైలబుల్ ఉన్నాయి. సో రేటు విషయానికి నేను చెప్తున్నా కదా, 70 lakhs అయితే చెప్తున్నారు. నా తరపు నుంచి వస్తే మీకు నేను డిస్కౌంట్ ఇప్పించి మీరు మంచిగా ఇండ్లు కొనే విధంగా నేను చూస్తాను అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే లొకేషన్ అడగొద్దండి ప్లీజ్, నేను మళ్ళీ మీకు అదే రిపీట్ చేస్తున్నా, లొకేషన్ అడగొద్దండి. మీరు కొంటారు, మీరు ఇప్పుడు 70 lakhs చెప్పాను కదా, నెగోషియబుల్. సో 3 lakhs తగ్గించుకుని ఇద్దామంటారు. సో ఈ నెగోషియబుల్, ఈ మైండ్ సెట్తో మీరు ఉన్నారు అంటే దెన్ యూ కెన్ కమ్. ఈ హౌస్ చూడడానికి మీరు ఈ హౌస్ కొనగలరు, మీరు ఈ హౌస్ చూడడానికి రావచ్చు. ఇప్పుడు మీ బడ్జెట్ 40-50 ఉంది. ఇప్పుడు నేను 70 lakhs చెప్పాను. 50 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసి 55 లక్షలు 50 లక్షలు అడిగితే బాగుండదు. సో నేను ఏమంటానంటే, మీ బడ్జెట్ అయితే మీరు క్లారిటీగా, మీ ఏ ఏరియాలో కావాలో మీరు క్లారిటీగా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దాంట్లో 48 lakhsకి హౌసెస్ పెట్టాం కదా. ఒక మేడం వచ్చారు, వాళ్ళు హై రేంజ్ కూడా పెట్టగలరు. 50 లక్షలు 60 లక్షలు 55 లక్షలు 50 లక్షలు కూడా పెట్టగలరు. కానీ ఆ మేడం యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, సో మనకి ఇల్లు కావాలి, 48 lakhs చెప్తున్నారు నెగోషియబుల్లో, వాళ్ళకి మంచి రేట్కి నేను ఇప్పించాను అనమాట. మేడం మైండ్ సెట్ ఏంటంటే, ఇంత బడ్జెట్లో ఇంత సైజులో పైన వేసుకుంటే ఎవరైనా రేపు పొద్దున్న గెస్ట్ వచ్చిన పైన ఉండొచ్చు. ఆ విధంగా అయితే మైండ్ సెట్. అంటే నేనేమంటే క్లారిటీ ఉండాలా కదా. వాళ్ళు 55 లక్షలు పెట్టి కూడా ఇల్లు కొనగలరు. ఇప్పుడు ఏదైతే చెప్పానో 49 lakhs అని చెప్పి 48 lakhs చెప్పానో, వాళ్ళకి 44 చేంజ్ నేను హౌస్ ఇప్పడం 44 అలా హౌస్ ఇప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వాళ్ళ వేరియేషన్ 10 lakhs మిగిలినాయి. అంటే 55 lakhs కూడా పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళు 44లో ఇల్లు కొన్నారంటే వాళ్ళకి 10 lakhs మిగిలిన 10 lakhs గోల్డ్ సమ్వేర్ ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళ ప్లానింగ్ అయితే ఉంటుంది. సో డిజైన్ చేసుకోండి. ఇన్వెస్ట్ అంటే చిన్న అమౌంట్ కాదు, సీరియస్గా ఉండండి. ఏదంటారు, ఒక 10 రూపాయలది 5 రూపాయలది, ఒక 1000 రూపాయలది 2000, 1,00,000 రూపాయల లోపు నేను డీల్ చేస్తలేను కదా. సో కీప్ ఇన్ యువర్ మైండ్, లక్షల్లో హ్యాండిల్ చేస్తున్నప్పుడు నేను చాలా సీరియస్గా అయితే ఉంటాను. మీరు కూడా అదే సీరియస్నెస్తో మీరు ఇల్లు కొనాలనుకుంటే దెన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ విల్ షో యూ గుడ్ హౌసెస్. మీ బడ్జెట్లో ఉన్న హౌసెస్ మీకు చూపిస్తాను. నచ్చితే కొనండి, లేకపోతే ఇంకోటి చూపిస్తాను. మంచి క్లారిటీగా ఉంటే ఇల్లు కొనగలరు. లేదంటే 2-3 years బ్యాక్ నుంచి ఇప్పటి వరకు సెర్చ్ చేస్తూనే ఉంటారు అలా. ఎందుకంటే వాళ్ళు హౌస్
3 years బ్యాక్ చూసింటారు, అప్పుడు ఆ రేట్లు తక్కువ ఉంటాయి. సో అదే రేట్లో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే రావు కదండి. సో అదనమాట. సో 70 lakhs నెగోషియబుల్తో 44 సైజులో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, కార్ పార్కింగ్ ఏరియా, ఎవ్రీథింగ్. హౌస్కి 4 సైడ్లు కంపౌండ్ వాల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి వచ్చి చూడండి. బెడ్రూమ్స్ ఆల్సో స్పేసియస్గా అయితే ఉన్నాయి. సో రేటు విషయంలో నేనుండి మీకు నెగోషియబుల్ ఇప్పించి, మీరు ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే మన దగ్గర అయితే ఉంటుంది. సో మీకు నచ్చింది నేను ఈ ఓనర్ని పిలిపించి మాట్లాడిస్తాను. సో దట్స్ ఆల్. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరికైనా హౌస్ కొనే ఉద్దేశం ఉంది అండ్ వాళ్ళు సెర్చ్ చేస్తుంటే నా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ తెలియదు యూట్యూబ్లో ఇలా కర్నూలులో హౌసెస్ కొందరు వరకు, అంటే సడన్ పీపుల్స్ చూసింటారు ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ. బట్ ఏమంటే అందరికి తెలియని రూల్ ఏమి ఉండదు కదా. సో వాళ్ళకి షేర్ చేయండి, ఏజెంట్స్కి తప్ప. మళ్ళీ వీడియో సోది నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు సోదంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye.